హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్. ఇది నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. మా ఇంట్లో నేను చేసిన సాంబార్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కందిపప్పు తీసుకొని వాటిని నీట్గా కడిగేసుకొని వాటర్ పోసేసి దానిలో పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఈ కందిపప్పు ఉడికేలోపు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం. మనకి అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకుందాం. నేను మునక్కాయలు, తర్వాత ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, తర్వాత బెండకాయలు అవి కట్ చేశాను. ఇంకా ఇప్పుడు ఒక క్యారెట్ కట్ చేసుకుందాం. క్యారెట్ తర్వాత దోసకాయ ఒకటి, దోసకాయను కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇంకా ఉంటే ముల్లంగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు టమాటాలు కూడా కట్ చేసుకొని, ఒక బంగాళదుంప, టమాటాలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం చింతపండు కడిగేసి దాన్ని కూడా నానబెట్టేసుకుందాం. నాకు కందిపప్పు ఉడికిపోయింది. కందిపప్పులో సాల్ట్ వేసుకొని మెత్తగా ఎనుపుకోవాలి. కందిపప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తి కూడా అవసరం లేదు. మన గరిటతో తిప్పేసినా మెత్తగా అయిపోతుంది. దీన్ని మళ్ళీ వెజిటేబుల్స్లో వేస్తాం, అప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక దాబరా పెట్టుకొని ఆయిల్ యాడ్ చేద్దాం. పోపు కోసం సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, దీంట్లోనే కొంచెం మెంతులు యాడ్ చేద్దాం. మెంతులు అనేది మ్యాక్సిమం అన్ని వంటల్లో వాడేసుకోవడం మంచిది. తర్వాత ఎండుమిర్చి, క్రష్ చేసిన వెల్లుల్లి అవి కూడా యాడ్ చేసుకుందాం. దీంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకుందాం. పోపు ఫ్రై అయిపోయాక ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్ యాడ్ చేసి వీటిని కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, కారం మనకి సరిపడా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాం. 70% కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వెజిటేబుల్స్ మొత్తాన్ని కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు వెజిటేబుల్స్ మనకి 70% కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండులో కూడా కొంచెం సేపు మగ్గనిచ్చేసి వెజిటేబుల్స్ని ఇప్పుడు మన పప్పుని యాడ్ చేసుకుందాం. పప్పుతో పాటు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్లోను పప్పులోను రెండిట్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సరిపోద్ది. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో చూసుకొని వాటర్ యాడ్ చేశాక చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు రెండు. సరిపడా వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇప్పుడు బాగా బాయిల్ అవనిద్దాం దీన్ని. కొంచెం బాగా తెరలేటప్పుడు మనం ఇందులో సాంబార్ పొడి యాడ్ చేసుకుందాం. సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేసింది వేస్తున్నాను. 3 స్పూన్లు వేస్తున్నాను. మ్యాక్సిమం ప్యాకెట్లలో కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుకోవడం బెస్ట్. అన్ని పొడులు
సాంబార్ పొడి వేసాక కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మన టేస్టీ సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే ఇడ్లీలో పోసుకొని తాగేస్తారు అలాగే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.